హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందాకే బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది, నేను చూసా. నచ్చిందా అంటే నచ్చింది. అంటే ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు అనేది అర్థమైంది నాకు. నాకు కింద కమెంట్స్ చూస్తే నాకు ఒకటి అర్థం కాలేదు. ఏంటంటే అప్పుడే నిఖిల్ అంట, ఇంకెవరో అంట, వాళ్ళు విన్ కావాలి, హీఈస్ ద విన్నర్ అంటున్నారు. నాకు ఏంది ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఆ పర్సన్ ఇంకా లోపలికి రాలే, ఆయన బిహేవియర్ ఏందో తెలియదు. అప్పుడే మీరు ఈయన విన్ అవుతారని ఎట్లా చెప్తున్నారు? ఇదే ఇదే నాకు బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా లీక్ చేస్తున్నారో అర్థం కాదు. కానీ దీనివల్ల ఇది నార్మల్ ఒక జెన్యున్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కి ఈ ఫేమ్ ఇప్పుడే రాదు. ఆయన కొట్లాడి 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 లాస్ట్కి వస్తుంది. అప్పటివరకు ఆయన ఉంటాడో పిక్చరో కూడా తెలియదు. అనవసరంగా ఎవడో గెలుస్తాడు. అందుకే ఇట్లాంటివి తగ్గించుకోవాలి ఫస్ట్. ఈ పిఆర్ టీంలకి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఎపిసోడ్ చూడండి. మీకు మనస్సాక్షి ఉంటుంది. ఆ డబ్బులు ఇచ్చిండో ఎవడో ఇచ్చిండు కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ఒకడు కాదు. ఫస్ట్ చూడండి వీడియో అది మన నార్మల్గా ఎపిసోడ్ చూసినాక అప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికి న్యాయమే రా అబ్బాయి, కొంచెం బెటర్గా ఉన్నాడు అంటే సపోర్ట్ చేయరు. అంతేగాని డబ్బులు ఇచ్చారు కదా అని ఇష్టం ఉన్నట్టు సపోర్ట్ చేయడం వేస్ట్, యూజ్లెస్. అది మీరు మీ వృత్తికి మీరు అన్యాయం చేస్తున్నట్టే. పైసలు వస్తున్నాయి కానీ అది వేస్ట్ పైసా. అది వేరే అన్యాయం చేసి తీసుకునే పైసా దేనికి పనికిరాదు. సో ఈరోజు చూసిన ఎపిసోడ్ అంటే ప్రోమోలో నాకు అర్థమైంది ఏంటంటే, కపుల్స్ పంపిస్తున్నారు అన్నది అర్థమైంది కొంచెం. ఇంకా ఎక్కువ రివీల్ కూడా ఏం చేయలేరు యాక్చువల్లీ. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రతిసారి ఏంటండి నానికి బిగ్ బాస్కి ఏమన్నా రిలేషన్ ఉందంటారా? ప్రతి అంటే ఆల్మోస్ట్ చాలా సీజన్స్లో నాని ఖచ్చితంగా వచ్చున్నాడు. అట్నే రానా కూడా చాలా సార్లు. అంటే ఇదంతా కొంచెం ఫన్ క్రియేట్ చేయడానికి, కొంచెం ఎగ్జైట్మెంట్ బాగుండేలా ఉంది. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఎందుకో బాగుంటది అని అనిపిస్తుంది నాకు. అనిల్ రావిపూడి గారు కూడా వస్తున్నారు. మళ్ళా ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ వీకే అదృష్టం పెట్టి స్టాప్ చేయడం ఏంది? నాకు అది అర్థం కాలేదు. అది ఎపిసోడ్ వచ్చినాకనే అర్థమవుతుంది. అది చూడాలి. ఇంకా ఇంకా మీకు ఎలా అనిపించింది? మీరు కమెంట్స్ చూసినారా? కింద కమెంట్స్ లో ఇతను గెలవాలి, ఇతను గెలవాలి, మనం ఇంకా వాళ్ళని చూడండి ఇట్లా చెప్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే చూద్దాం, ఈరోజు నైట్ వీడియో ఎట్లుంటుందో చూసి దాని మీద మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైతే వచ్చే కంటెస్టెంట్స్ ఉంటారో ప్రతి కంటెస్టెంట్ది బ్యాక్గ్రౌండ్ మనము షార్ట్స్లో నేను మీకు వాళ్ళ గురించి ఏంటి అనేది వీడియో పెడతా. బేసిక్గా నాకు తెలిసి అది అవసరం లేదు. ఎందుకంటే బయట ఎట్లున్నారు అనేది ఎవ్వరికి అవసరం లేదు. వాళ్ళు లోపల వచ్చినాక ఎట్లున్నారు అనేది ఇంపార్టెంట్. బట్ ఈవెన్ దో చూద్దాం బయట అసలు వాళ్ళ వాళ్ళ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు మనకు తెలియాలి కదా. అంటే ఆ చూసేటోళ్ళకి కొంచెం మందికి తెలుస్తుంది అట్లీస్ట్. ఓన్లీ ఒక్కనే పట్టుకొని వెళ్ళాడడం కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అబ్బాయి, వీళ్ళు వీళ్ళు ఇది చేసి వచ్చారు, కష్టపడి వచ్చారు అని చెప్పడానికైనా ఆ షార్ట్స్లో నేను వాళ్ళ గురించి చెప్తాను. సో కొంచెం వీడియోస్ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఈరోజు నుంచి డైలీ కంటిన్యూగా పెడతా. యాక్చువల్లీ చాలా చల్లగా ఉంది కదా చెట్లు అన్ని, అందుకే వీడియో కూడా కొంచెం చెట్టు కింద కూర్చొని చేపిస్తున్నా. కొంచెం ఎట్లయినా ఎంకరేజ్ చేయండి అండి ప్లీజ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.